వైఎస్ వివేక హత్య కేసులో మలుపుల మీద మలుపులు. 7 ఏళ్లు గడిచిన తేలని మిస్టరీ. తండ్రి చావుకు న్యాయం కోసం కుమార్తె సునీత పోరాటం వృధా అవుతోందా? వ్యవస్థలే చేతులెత్తేశాయా? జగన్ భారతి విచారణపై సునీత చేసిన వ్యాఖ్యలేంటి? వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి సరిగ్గా 7 ఏళ్లు పూర్తయింది. పులివెందుల సాక్షిగా జరిగిన ఈ ఘోర కలిపై నేటికి నీలి నీడలు తొలగలేదు. 7వ వర్ధంతి వేళ వివేక కుమార్తె సునీత ఆవేదన కట్టలు తెంచుకుంది. 7 ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్నా వ్యవస్థలు సహకరించడం లేదని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. అసలు సూత్రధారులు బయట తిరుగుతుంటే న్యాయం ఎక్కడుందని ప్రశ్నించారు. కేసు విచారణలో సిబిఐ తీరుపై సునీత నిప్పులు చెరిగారు. తాను రేయింబవళ్లు శ్రమించి సంపాదించిన కీలక ఆధారాలను సమర్పించినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. నిందితులు చెప్పిన మాటలకే సిబిఐ ప్రాధాన్యత ఇచ్చిందని, లోతైన విచారణ జరపకుండానే ఇక చాలు అంటూ చేతులెత్తేయడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినా పర్ఫెక్ట్ కాదు. మన స్టేట్ కానీ కంట్రీ కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఉన్నావులో రేప్ అండ్ మర్డర్ కేసు, లించింగ్ కేసు 2-3 సార్లు ఇన్వెస్టిగేషన్కి వెళ్లాల్సింది వచ్చింది. ఢిల్లీలో ఆరుషి మర్డర్ కేసు, అగైన్ మల్టిపుల్ ఇన్వెస్టిగేషన్స్. కేరళలో సిస్టర్ అభయ కేసు 2-3 సార్లు రీఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ పోయారు. మొన్నటికి మనకు స్టేట్ లో ఆనంద్ బాబు డోర్ డెలివరీ కేసు మళ్ళీ రీఇన్వెస్టిగేషన్కి వచ్చింది. ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పర్ఫెక్ట్ కాదు. తప్పులు ఉంటే కరెక్ట్ చేసుకోవాలి. ఆ తప్పులు కరెక్ట్ చేసుకోమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు, ఇన్వెస్టిగేషన్ లో తప్పులు ఉన్నాయి, విచ్ ఇస్ వాట్ మై కన్సర్న్ ఇస్. ఇన్వెస్టిగేషన్ తప్పు చేస్తే వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ జస్టిస్. జస్టిస్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ సరిగా చేయకపోతే నీకు జస్టిస్ ఎక్కడ? ఈ రక్త చరిత్రలో ప్రధాన నిందితుడు ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడంలో వ్యవస్థలు విఫలమయ్యాయని సునీత మండిపడ్డారు. హత్య జరిగిన రోజు ఫోన్ డేటా ఆధారంగా జగన్ రెడ్డి, భారతి దంపతులను విచారించాల్సిన అవసరం ఉందని ఆమె డిమాండ్ చేశారు. నిందితుల మధ్య జరిగిన అత్యధిక ఫోన్ కాల్స్, మెసేజ్ల గుట్టు విప్పకుండా సిబిఐ నాంచుడు ధోరణి ప్రదర్శిస్తోందని విమర్శించారు. కాదు, అనుమానం అని ఫస్ట్, తర్వాత మర్డర్ అని తర్వాత వచ్చింది. ఆ స్ట్రాటజీకి ముందు యు కెన్ సీ ద కాల్స్ టు చైర్మన్ ఆఫ్ సాక్షి భారతిరెడ్డి. సో తీగలాగితే ఎక్కడికెక్కడికి పోతుందో మీరు చూస్తున్నారు. ఇదంతా చేయకుండా సిబిఐ ఏం చెప్తుంది? ఆ కాల్ జరిగింది 1 o'clock in the morning కాదు, 7 o'clock in the morning. కానీ ఎందుకు చేశారు ఏంటి క్లారిటీ ఇవ్వకుండా క్లోజ్ చేసేసింది. ఎందుకు సిబిఐ ఇలా ఇన్కంప్లీట్ షార్ట్ ఇన్వెస్టిగేషన్, తప్పు ఇన్వెస్టిగేషన్ చేసి క్లోజ్ చేస్తుంది? ఇటువంటి పరిస్థితుల్లో నేను ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేది నాకు అర్థం కావట్లేదు, ఆలోచిస్తున్నాను. దిస్ ఇస్ ద $1 million క్వశ్చన్. సిబిఐ చేయాల్సిన పని ఎందుకు చేయట్లేదు? కొంతవరకు చేసి అక్కడ ఆపేసి అది కూడా తప్పులు పెట్టుకొని ఎందుకు ఇలా చేస్తుంది? ఎవరిని ప్రొటెక్ట్ చేయాలని చేస్తుంది? I think మీకు అందరికీ తెలుసు. మేబీ యూ కెన్ ఆన్సర్ దిస్ బెటర్ దెన్ మీ. నిందితులందరూ బెయిల్పై పులివెందుల వీధుల్లో యథేచ్ఛగా తిరుగుతుంటే సాక్షులకు రక్షణ ఎక్కడుంటుందని సునీత ప్రశ్నించారు. సాక్షులను బెదిరిస్తూ కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, దీనిపై కోర్టులను ఆశ్రయించినా ఫలితం దక్కలేదని ఆవేదన చెందారు. ఉన్నత వ్యవస్థలే నిందితులకు కొమ్ము కాస్తున్నాయనే నిరుత్సాహం ఆమె మాటల్లో స్పష్టంగా కనిపించింది. వ్యవస్థలన్నీ ఇలా ఉంటే సామాన్యుడికి దిక్కెవరని భావోద్వేగానికి గురైన సునీత తన పోరాటం ఇక్కడితో ఆగదని హెచ్చరించారు. I still have hope. Justice will be done. నిజాలు బయటకు వస్తాయి. ఇలా హ్యాపాజార్డ్ ఇన్వెస్టిగేషన్ చేసి తప్పు చేసిన వాళ్ళని తప్పించడానికి చేస్తే గమ్మున కూర్చొని వదిలేయాలంటే నా మన సాక్షికి ఒప్పుకోదు. Nobody in my house will also agree to that. And I also know that మన ప్రజలకి కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో ఖచ్చితంగా ఈ పోరాటం అయితే జరుగుతూ ఉంటుంది until the truth comes out. తన తండ్రికి న్యాయం జరిగే వరకు ఎంతటి వారినైనా ఎదురిస్తానని స్పష్టం చేశారు. కడప జిల్లా వ్యాప్తంగా ఈ పరిణామాలు ఇప్పుడు పెను చర్చకు దారితీశాయి.